Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. దివాకరం ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగి. నెల జీతం 60,000 రూపాయలు. భార్య చిరుద్యోగి. ఆమె జీతం నెలకు 20,000. పిల్లల భవిష్యత్ కోసం దివాకరం ఓ పాలసీ తీసుకున్నాడు. అయితే ఓ ప్రమాదంలో దివాకరం కన్ను మూశాడు. ఓ నెల రోజుల్లో బీమా మొత్తం 4 లక్షలు అతని భార్యకు చేరింది. అది దివాకరం ఏడాది సంపాదన కన్నా తక్కువ. తర్వాత ఆ కుటుంబం బతికేదెలా? ఈ ప్రశ్నకు సమాధానమే జీవిత బీమా. కీడెంచి మేలెంచు అంటారు పెద్దలు. ఈ సూత్రం అంతటా వర్తించకపోవచ్చు, కానీ జీవిత బీమా విషయంలో 100కి 100 పాళ్ళు నప్పుతుంది. మనం దూరమైతే సగటు మనిషిని ఈ ప్రశ్న నిరంతరం తొలుస్తూనే ఉంటుంది. కుటుంబం పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. ఈ ప్రశ్నలకు ఉద్యోగార్జితంపైనే ఆధారపడిన వ్యక్తికి అందుబాటులో ఉన్న ఏకైక సమాధానం జీవిత బీమా. ఒకవేళ దివాకరం 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుని ఉంటే ఆ కుటుంబానికి 25 ఏండ్ల రక్షణ కల్పించి ఉండేవాడు. చాలామంది జీవిత బీమా అనగానే ఎంత కడితే ఎంత లాభం వస్తుంది అని లెక్కలు వేస్తుంటారు. కట్టిన డబ్బులకు తృణమో ఘనమో చేర్చి వెనక్కి వచ్చేది సిసలైన బీమా అనిపించుకోదు. అది ఒక రకంగా పెట్టుబడే అవుతుంది. ఆరోగ్య బీమా తర్వాత మనిషికి అత్యంత ముఖ్యమైంది జీవిత బీమా. ఒక పాలసీ తీసుకొని ఓ 20 ఏండ్లు ప్రీమియంలు కట్టి మరో 5 ఏండ్లకు మెచ్యూరిటీ మొత్తం చేతిలో పడగానే ఏదో సాధించిన అనుభూతి కలుగుతుంది. సాధారణ పరిస్థితుల్లో ఇలాంటి అనుభూతికి లోనవడం సబబుగానే ఉంటుంది. అందుకు భిన్నంగా ఊహించని కష్టం ఎదురైనప్పుడు మనల్ని నమ్ముకున్న వాళ్ల పరిస్థితి ఏమిటి అనిపిస్తుంది. కుటుంబంలో సంపాదించే వ్యక్తికి జరగరానిది జరిగితే 2 రకాల నష్టాలు కలుగుతాయి. మొదటిది, అన్నీ తానే అనుకున్న వ్యక్తి దూరం కావడం. ఆ లోటు ఎన్నటికీ పూడ్చలేంది. ఎందరు సానుభూతి వ్యక్తం చేసినా పోయిన మనిషి ఎప్పటికీ తిరిగిరాడు. రెండో నష్టం, ఆర్థికంగా ఆ కుటుంబం చితికిపోయే ప్రమాదం ఉంది. జీవిత బీమా తోడుగా ఉంటే ఆర్థికపరమైన నష్టాన్ని పూడ్చే అవకాశం ఉంటుంది. కానీ చాలామంది మనం పోతేగాని రాని డబ్బులెందుకు అని భావిస్తుంటారు. టర్మ్ పాలసీ తీసుకోవడానికి ఇష్టపడరు. అదే వ్యక్తి కొత్త కారు కొనగానే ఇన్సూరెన్స్ చేయిస్తాడు. కారుకు ఏ ప్రమాదం జరగకూడదని కోరుకుంటూనే ప్రతి సంవత్సరం టంచనుగా ప్రీమియం చెల్లిస్తూ ఉంటాడు. ఏటా ప్రీమియం చెల్లిస్తున్నాం కదా అని ఏ ప్రమాదం జరగకుంటే కారు ఇన్సూరెన్స్ డబ్బులు వెనక్కి వచ్చే ప్రసక్తి ఉండదు. అలాగని ప్రీమియం కట్టకుండా వదిలేయలేం కదా. జీవిత బీమా కూడా అంతే. ఒక సగటు ఉద్యోగి తన జీవితం నల్లేరు మీద బండి నడకలా సాగాలంటే 2 బీమాలు తప్పనిసరి. మొదటిది ఆరోగ్య బీమా అయితే రెండోది జీవిత బీమా. ఈ 2 తీసుకున్న తర్వాతే ఆదాయ వనరులను బట్టి ఇతర పాలసీలు ఎంచుకోవాలి. ఆస్తులు కూడబెట్టుకోవాలి. ఈ ఒక్క బీమా మనతో జీవితం పంచుకున్న భాగస్వామికి, మన రక్తం పంచుకొని పుట్టిన పిల్లలకు, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు అందరికీ అండగా ఉంటుంది. పిల్లల చదువుల కోసం, పెండ్లి కోసం, పదవీ విరమణ తర్వాత ప్రశాంత జీవితం కోసం రకరకాల పాలసీలు చేస్తుంటారు. ఇలా చేయడం మంచిదే అయినా కుటుంబానికి అండగా ఉండే జీవిత బీమా తర్వాతే మరేదైనా అన్న విషయాన్ని తప్పక గుర్తుంచుకోవాలి. జీవిత బీమా ఇవ్వడానికి కొన్ని ప్రమాణాలున్నాయి. వ్యక్తి ఆరోగ్యం, ఆదాయం, వయసు ఆధారంగా పాలసీ ఇస్తారు. ఉదాహరణకు 30 ఏండ్ల వ్యక్తి నెలకు 40,000 రూపాయలు సంపాదిస్తుంటే 50 లక్షల రూపాయల టర్మ్ పాలసీకి ఏడాదికి ప్రీమియం 9,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు ఉంటుంది. అంటే నెలకు రమారమి 850 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. సదరు వ్యక్తికి ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు ఉన్నా, ఇతర ఆరోగ్య సమస్యలున్నా వాటి ఆధారంగా ఈ ప్రీమియం మొత్తం పెరుగుతుంది. వయసు పైబడే కొద్దీ ప్రీమియం మరింత ప్రియమవుతుంది. IRDA షరతులకు లోబడి దాదాపు అన్ని ఇన్సూరెన్స్ సంస్థలు టర్మ్ పాలసీని ఆఫర్ చేస్తున్నాయి. మేలైన వాటిని ఎన్నుకొని వెంటనే బీమా తీసుకోండి.